ప్రవర్తన అంతటిలో దేవుడు నీతిని కోరుకుంటున్నాడు. ఒక విషయంలో కాదు, ఒక రోజు కాదు. ఈరోజు చాలామంది ఆదివారం భక్తికి అలవాటైపోయారు. ఆదివారం భక్తి అంటే ఏంటి? ఇదేం భక్తి? క్రొత్త రకం భక్తిలా ఉంది అనుకుంటున్నారా? ఆదివారం భక్తి అంటే ఆదివారం ఉదయం 9 అయ్యేసరికి పరిశుద్ధుల వేషం, నీతిమంతుల వేషం, సహోదర ప్రేమ వేషం, దేవుని బిడ్డల వేషం ఆదివారం ఉదయం 9 అయ్యేసరికి, మధ్యాహ్నం 12 అయ్యేసరికి అన్నీ చెరిగిపోతాయి. మరలా ఎవరు ఆవహించేస్తారు? అపవాది ఆవహించేస్తాడు. ఇంటికి బయలుదేరుతుంటారు, ఇంటి వరకు కూడా ఇంకా వెళ్ళరు, ఇంటికి బయలుదేరుతుంటారు. వాక్యం విని ఆ యొక్క ప్రాంగణం నుండి బయలుదేరుతున్నటువంటి పరిస్థితుల్లోనే వారిని అపవాది అయిన వాడు ఆవహించేస్తున్నాడు. అంటే కొన్ని గంటల భక్తికి, కొన్ని గంటల నీతికి, కొంత సమయం మాత్రమే దేవుని యొక్క ఆలోచనలలో ఉండటానికి ఈరోజు మనిషి అలవాటు పడిపోయాడు. కానీ దేవుడు కోరుకుంటున్నదేంటి? నీ ప్రవర్తన అంతటిలో అన్నాడు. చాలామంది ఇలా మారిపోవడానికి కారణం కూడా బోధకులైన వారు సరిగ్గా బోధించడం లేదు. అంటే ఎలా బోధిస్తున్నారు? మీరు ఆదివారం తప్పనిసరిగా గుడికి రావాలి అంటారు. అంటే మిగిలిన రోజుల్లో భక్తి అవసరం లేదా? ఆ విషయాన్ని ఎందుకు ప్రస్ఫుటంగా చెప్పడం లేదు? మీరు ఆదివారం మాత్రం, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు మిగిలిన రోజుల్లో, ఎక్కడున్నా పర్వాలేదు మిగిలిన రోజుల్లో, కానీ ఆదివారం మాత్రం దేవుని యొక్క ఆలయానికి రండి అంటారు. అంటే వారు మంచిని చెప్పే ఉద్దేశంలో పరోక్షంగా చెడును కూడా బోధిస్తున్నారు. అసలు దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా కొంతకాలానికి సంబంధించిన భక్తిని కానీ, ఒకరోజు కొన్ని గంటలకు సంబంధించినటువంటి భక్తిని కానీ నేర్పించాడా? జీవిత కాలానికి సంబంధించిన భక్తిని ఆయన చూపిస్తున్నాడు. ప్రవర్తన అంతటిలో అన్నాడంటే ఆ మాటలో ఎంత అర్థం దాగి ఉందో చెప్పండి. నీ ప్రవర్తన అంతటిలో అంటే నీవెక్కడున్నా, ఏ సమయమంతైనా నీవు దేవునికి బిడ్డగా ఉండాలి. ఏ రోజైనా సరే. ఆదివారం దేవునికి ప్రత్యేకమా? సోమవారం నుండి శనివారం వరకు నీకు దేవునికి సంబంధం కట్టా? నీవు దేవుని సన్నిధిలో ఉండకూడదా? నీవు దేవుని మాటలు వినకూడదా? నీ ప్రవర్తనలో నీతి కనిపించవలసిన అవసరం లేదా? అసలు ఈ రోజులలోనే ఎక్కువగా నీకు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. సోమవారం నుండి శనివారం వరకు. ఆదివారం కాస్త నీకు తీరికగానే ఉంటుంది, కానీ సోమవారం నుండి శనివారం వరకు జనజీవన స్రవంతిలో నీవు వెళ్ళిపోతూ ఉంటావు గనక అనేక సవాళ్ళు నీకు ఎదురవుతూ ఉంటాయి. మరి నీతిని జరిగించుచున్నావా? నీతిని కనపరుచుచున్నావా? నీ ప్రవర్తన అంతటిలో ప్రతిరోజు, ప్రతి సమయము నీవు నీతిని జరిగిస్తేనే నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. అందుకే ఇది కష్టం.